రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్ ప్రస్తుతానికి ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్న సందర్భంలో మరొకసారి క్రెడిట్ చోరీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం మనం చూసాం. 2019లో ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒక నెలలో దిగిపోతున్నారు అనుకున్న టైంలో శంకుస్థాపనకు ఒక రాయి వేశారు అంతే. బట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, కోవిడ్ లాంటి సంక్షోభం టైంలో కూడా పనులు వేగవంతంగా మేము కంప్లీట్ చేసాము. సో మా టైంలో జరిగిన దానికి ఈరోజు ఎప్పట్లానే ఎప్పుడు ఇంతకు ముందు తీసుకునేలాగానే ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి గురి చేస్తున్నారు అని అన్నారు, పాల్పడుతున్నారు అన్నారు. స్వర్ణ గారు, బేసిక్ గా మన రాష్ట్రానికి ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్నది సంతోషం. అయితే క్రెడిట్ చోరీ అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వాడుతున్నటువంటి అస్త్రం. అంటే కొంత ఎక్కువ చేసి చెప్పడం, అంటే అనుకూలంగా ఉంటే మాకు, ప్రతికూలంగా ఉంటే ప్రతిపక్షానికి అనే ధోరణి ఉండడం, ఏదైనా ఒకటి జరిగితే దాన్ని తమ ఖాతాలో వేసుకునే ఒక ప్రయత్నం చేయడం, కొంచెం దానికి ట్విస్టులు చేయడం, గ్లామర్ అందించడం, ఇవి చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ. ఉదాహరణ ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నా ఆలోచన అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన ఏంటి? కాదు కదా. కాబట్టి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటే ఎవరు ఇబ్బంది లేదు. నాకు ఒక ముఖ్యమైన పాత్ర ఉందంటే పర్వాలేదు, మొత్తం నాదే అన్నట్టుగా ఒక సందర్భాలు వ్యాఖ్యానిస్తుంటారు. అది విపరీత పోకలు పోతున్నాయి. దానికి కాస్త ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ప్రయోగాలన్నిటికీ కూడా కొన్ని ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. మందులకు ఉన్నట్టే ఇట్లాంటి వ్యూహాలకు కూడా కొన్ని ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ క్రెడిట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అంటే ఇంకా రియాలిటీగా ఉంటే బెటర్. రియాలిటీగా లేటర్ లేకపోతే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకా 2 అంశాలు ఉన్నాయి. ఎవరేం చేశారనేది ఒక పాయింట్ అయితే, సాంకేతిక అంశాలు చూడాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రభుత్వం కడుతున్నటువంటి ఎయిర్పోర్ట్ కాదు, అది పీపీఏ పద్ధతిలో కడుతున్నటువంటి ఎయిర్పోర్ట్. అంటే ఒక రకంగా శంషాబాద్ మోడల్. ప్రభుత్వం పని ఏంటి, ఆ ప్రైవేట్ వ్యక్తి పని ఏంటి అనేది క్లారిటీ వస్తే ఎవరి క్రెడిట్ ఎంత ఇవ్వాలో నిర్ధారించుకోవచ్చు. పీపీఏ మోడల్లో ప్రభుత్వం ఉంటుంది, ప్రైవేట్ ఉంటాడు. ప్రైవేట్ వ్యక్తి ఎయిర్పోర్ట్ కడతాడు. కట్టేసిన తర్వాత దాన్ని జాతికి అంకితం చేసి ఎవరు వాటా వాళ్ళు తీసుకుంటారు. కేంద్రం వాటా, రాష్ట్రం వాటా, నిర్మించినటువంటి సంస్థ యొక్క వాటా, 3 వాటాలు ఉంటాయి పర్సంటేజ్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పని ఏంటి, కంపెనీ పని ఏంటి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్ కి సాంకేతిక అనుమతులు తీసుకురావడం, టెక్నికల్ అనుమతులు తీసుకురావడం, ల్యాండ్ ఎక్కడైతే మనం ఎయిర్పోర్ట్ నుంచో ఆ ల్యాండ్కి కావాల్సిన అక్విజిషన్, వివాదాలు ఉంటే పరిష్కరించడం, వాళ్ళకి చేతికి అందించడం. దీంతో ప్రభుత్వ పాత్ర అయిపోతుంది. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తి పాత్ర మొదలవుతుంది. ఇంకా ఆయన పని ఆయన చేసుకొని ముగించేసిన తర్వాత ఎవరి వాటా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కట్టేట్టుగా ఉంటే ప్రతి సంవత్సరం వాటా అవుతుంది. ఈ ప్రభుత్వం ఎంత కట్టారు. పోలవరం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్లు కట్టారు, చంద్రబాబు, ఇట్లా కుదరదు. ఇక్కడ ఒక పాత్ర ప్రభుత్వం అయిపోతుంది, తర్వాత ప్రైవేట్ వ్యక్తి స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం యొక్క పాత్ర ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక 19 ఎన్నికలకు ముందే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తాము అని ముందుకు వచ్చాడు. ఒక 5,000 ఎకరాల్లో చేయాలని తలంపించాడు. అది ఆచరణలో స్టార్ట్ కాల. నువ్వు ఎన్నో చోట కొబ్బరికాయ కొట్టుండొచ్చు, అసలుది స్టార్ట్ కాల. అదేంటి, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు, ల్యాండ్ అక్విజిషన్ అన్ని చేసి ఫాలోఅప్ చేసి పెడితే కేంద్రం అనుమతులు ఇస్తుంది ఇక్కడ కట్టచ్చని. ఆ ప్రాసెస్ కాకముందుగానే ప్రభుత్వం పోయింది. జగన్మోహన్ గారి అధికారం వచ్చిన తర్వాత 5,000 ఎకరాలు కానీ ఉంటే కొంత కాంప్లికేట్ అవుతుందని దాంట్లో 600, 1000 ఎకరాలు తగ్గించుకొని మేజర్ కాంప్లికేషన్స్ తొలగించి కాంపన్సేషన్ పాలసీ ఇచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి ల్యాండ్తో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో ఉన్న వందలాది కేసుల్ని క్లియర్ చేసుకొని కేంద్రం నుంచి అనుమతి తీసుకొని జిఎంఆర్కి అప్పగించాడు. జిఎంఆర్ సంస్థ అధిపతి మల్లికార్జునరావు గారు ఎవరు శంకుస్థాపన చేస్తూ ఆన్ రికార్డ్ చెప్పిన మాట, తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఆయన చేతులతో శంకుస్థాపన చేసి మేమే కట్టాం, ఆయన చేతుల్లోనే ప్రారంభించాం. నా అదృష్టం ఆయన కొడుకుతో ఆంధ్రప్రదేశ్ లో ఒక శంకుస్థాపన చేస్తున్నారు, ఆయన చేతుల్లోనే ప్రారంభించాలని కోరుకుంటున్నానని ఒక మంచి వార్త చెప్పేసి ఆయన పని అయింది. ఆ రోజు నుంచి జిఎంఆర్ పని స్టార్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వ పని ముగిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ పని ముగిసిపోయిందంటే అర్థం ఎవరి పాత్ర ఏంటని ఆడికే తెలిపింది. ఈ 2 ఏళ్లలో వాళ్ళు నిర్మించిన పాత్ర ఉండదు. ఏదైనా ఉంటే ప్రభుత్వ సహాయసాలు ఉండొచ్చు. కాబట్టి మేజర్ రోల్ దీన్ని ఊహించుకునింది చంద్రబాబు గారు, దాన్ని సాకారం చేసింది జగన్ గారు.
అంటే ఎవరు క్రెడిట్ వాళ్ళది. మీరు ఊహించింది మీరు, కార్యరూపం దాల్చింది ఆయన పీరియడ్లో. అబ్దుల్ కలాం అంటాడు కదా, కళలు కనండి, కళలు సాకారం చేయండి అని. కళలు కనేవాడే కళల సాకారం కోసం చేయాలి. చంద్రబాబు కళ కన్నాడు, దాన్ని సాకారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. క్రెడిట్ గురించి మాట్లాడకుండా ఉంటే ఎవరు క్రెడిట్ వాళ్ళకి వచ్చేస్తుంది. ప్రజలు ఎవరు క్రెడిట్ ఎంత ఇయ్యాలో ఇస్తారు. క్రెడిట్ గురించి లోపలికి వెళ్ళామనుకోండి, తూకాలు వేయాల్సి వస్తుంది. నీ పాత్ర ఎంత, నా పాత్ర. తూకం వేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే ఎక్కువ ఉంటుంది, మేజర్ ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అంటాను కదా, ఇట్లాంటి విషయాలు పోకూడదు. మీ పార్టీకి మీరు శంకుస్థాపన చేసి, ఎందుకంటే జగన్ గారి పాత్ర జగన్ గారికి ఉంది. మీరు గమనిస్తే ఇట్లాంటి ఏదైనా వచ్చిన జగన్ గారు ఎక్స్ లో స్పందిస్తే ఇది నా ఖాతా అని చెప్పడు. మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆల్ ది బెస్ట్ జిఎంఆర్ గారు, మంచి ప్రయత్నం చేశారు. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీతో శంకుస్థాపన చేయడం సంతోషిస్తున్నాను, అంతకుమించి చెప్పడు ఆయన. ఇది నా పాత్ర అని చెప్పుకోడు. ఆయన వదిలేస్తే ప్రశాంతంగా ఉంటాడు. నువ్వు అధికారం చేయడానికి వీల్లేదు అని ఆయన ఎప్పుడైతే మొదలెట్టాడో మొత్తం గెలికాడు. ఇప్పుడు ఈసారి బి అలర్ట్ అయిపోయి ఏం చేశాడు, మొత్తం క్రెడిట్ చోరీ నువ్వే చేస్తావు, అసలు నాది అని చెప్పి మొదలెట్టాడు. ఆయన జోలికి వెళ్ళకుండా ఈ సమస్య వచ్చిండేది కాదు. కాబట్టి మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కళ చంద్రబాబు గారిది, సాకారం జగన్ గారి. అంటే ఎందుకో మరి చాలా అంశాలలో చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగానే కనిపిస్తూ ఉంటుంది. సైబర్ టవర్స్ దగ్గరికి వచ్చేసరికి లేదనంటే ఈరోజు భోగాపురం కావచ్చు, అలా వివిధ అంశాలలో ప్రతి ఒక్కటి కూడా ఎండింగ్ స్టేజ్కి వచ్చేసరికి, ప్రారంభోత్సవాల దగ్గరికి వచ్చేసరికి అది చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో వడ్డించిన విస్తరలా కనబడుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా అదంతా నా హయాంలోనే జరిగింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు వైసీపీకి సంబంధించిన నేతలు. అంటే ఇది ఎక్కువ కాలం నిలబడదు. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ ఎవరి పేరుతో ప్రారంభమైంది? రాజీవ్ గాంధీ పేరుతో ప్రారంభమైంది. తర్వాత 10 ఏళ్ళు ఉండింది రాజీవ్ గాంధీ పేరుతో. తర్వాత రామారావు గారి పేరు మారింది, అదొక 5 ఏళ్ళు ఉండింది, 15 ఏళ్ళు. కానీ 15 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రజల్లో ఉండింది, ప్రజల గుండెల్లో ఉండింది, కానీ వాళ్ళిద్దరి పేరు లేదు. కారణం ఏంటంటే దాని సృష్టికర్త ఆయన. ఫీజు మీద కొన్ని ఉంటాయి. ఇప్పుడు హైటెక్ సిటీ ఎన్ని మాట్లాడినా చంద్రబాబు గారి పేరే ఉంటుంది. సంక్షేమ పథకాలు లేకపోతే గ్రామ సచివాలయాలు ఎప్పటికైనా జగన్ గారి పాత్రే ఉంటుంది, పేరే ఉంటుంది. ఇట్లా ఎవరికి వాళ్ళ పాత్ర ఉంటుంది. దాన్ని అటు వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా వేరే విషయాలు మాట్లాడితేనే కాంప్లికేషన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు మాకు తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో కంప్లీట్ అయిపోయింది మొత్తం. కరెక్ట్గా ఇందులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర విభజన జరిగిపోయి వెంకయ్య నాయుడు గారు కేంద్రం వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు. వాళ్ళు ఖర్చు పెట్టింది రిబ్బన్కి, అదేమంటారు, కత్తిరికి, ఆ ఏర్పాట్లు ఖర్చు పెట్టేసి ఇప్పుడు అక్కడ పోయి చూస్తే ప్రారంభోత్సవం వెంకయ్య నాయుడు ఉంటుంది. ఇంకా ఆయన తెచ్చినాడని అనుకుంటే ఇంకా అంతకన్నా గౌరవం లేదు. కాబట్టి అట్లాడుకుని ఉండొచ్చు. కానీ ఒక వ్యవస్థాగత ఏర్పాట్లు చేసి నిర్మించి జాతికి అంకితం చేసిన వాళ్ళు ఎప్పుడు చరిత్రలో ఉంటారు. వాళ్ళ చరిత్రని మనం చేసే మాటలు వ్యాఖ్యానాలతో ఏం పోవు. కాబట్టి చంద్రబాబు గారికి కాలంలో కొన్ని ప్రారంభోత్సవం చేస్తే చెయ్యండి, తప్పేం లేదు. దాన్ని హుందాగా స్వీకరిస్తే మీ క్రెడిట్ కూడా మీకు ఇచ్చేస్తారు. దాంట్లో కూడా రంగ ప్రవేశం చేసి మొత్తం నాదే అని చెప్పారు అనుకోండి, అసలు మీది ఏమీ లేదనే చర్చ ముందుకు వస్తుంది. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళకి ప్రజలు ఇస్తారు, మీ పని మీరు చేసుకుంటే సంస్థ. సో ఖచ్చితంగా ప్రజలకైతే ఎవరు ఏ పని చేశారు, ఎవరికి క్రెడిట్స్ ఇవ్వాలి, ఏ టైంకి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ప్రజల మనసులో అయితే ఉంది అంటారా? 100% ఉంది. కాబట్టే కదా రాజీవ్ గాంధీ పేరు, రామారావు పేరు 15 ఏళ్ళు కొనసాగిన ఇప్పటికీ ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఎందుకు గుర్తొస్తున్నాడు? వాళ్ళ పాత్ర వాళ్ళకు ఉంటుంది. రాయలసీమకు వస్తే తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు పరిపాలించింది. 5 ఏళ్ళు రామారావు గారు పరిపాలించింది 5 ఏళ్ళే. కానీ చంద్రబాబు గారు 15 ఏళ్ళు పరిపాలించాడు ముఖ్యమంత్రిగా. రాయలసీమకు వస్తే మా రామారావు అది చేసినాడు అంటారు. మరి మా చంద్రబాబు చేయడం అనలేదు. ఎందుకంటే రామారావు గారు తెలుగు గ్రంథ, హంత్రినివా, గాలేరు నగరికి ఒక ప్రయత్నం చేసినాడు. అంటే 5 ఏళ్ళు పరిపాలించిన ఆయన పేరు 15 ఏళ్ళు పరిపాలించిన ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఆయన పాత్ర అది తొలగిపోదు. కాబట్టి ఎవరి పాత్ర ఉంటుంది, ప్రజల ఉంటుంది. దాని జోలికి వెళ్తే అసలు సమస్య వస్తుంది. అండ్ మరోపక్క ఎప్పటి నుంచో ఈ రోజు శ్రీకాకుళం పర్యటన, ఉత్తరాంధ్ర పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. సీదిరి అప్పలరాజు గారితో ములాఖత్ కాబోతున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాత కాన్వాయ్ త్రూ వెళ్తారో రోడ్డు మార్గానికి పర్మిషన్ ఇవ్వకపోవడం, బట్ ఎట్టకేలకైతే ఈ రోజు ఒకవేళ ఇవ్వకపోతే మేము నడుచుకుని వెళ్ళిపోతాం అన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. సో ఈ రోజు అక్కడ పట్టిన బ్రహ్మరథానికి సంబంధించిన జనాలను మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో చూస్తున్నప్పుడు ఏంటి ఇంత జనసందోహం, ఏంటి ఇంత బ్రహ్మరథం, ఏంటి? 90% జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఆయనకు ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్. జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్, మాస్ ఫాలోయింగ్. చంద్రబాబు నాయుడు గారు కూడా లీడరే, కానీ ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇమేజ్, చంద్రబాబు గారికి ఒక ఇమేజ్, జగన్ గారికి ఒక ఇమేజ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాస్ అపీరెన్స్ ఉన్నటువంటి పర్సనాలిటీ. సో ఆయనకి ఎక్కడికి వెళ్ళినా జనం వస్తూ ఉంటారు. పైపించి ఈ కాలంలో ఆయన గ్రాఫ్ పెరిగింది. కాబట్టి గ్రాఫ్ పెరగడం అన్నిట్లో ప్రశ్నించడం, రైతాంగ సమస్యలు,
ఉత్తరాంధ్రలో వచ్చిన సమస్యలు, గిట్టుబాటు ధర సమస్యలు, చాలా అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ వచ్చాడు. ప్రభుత్వం అధికారుల నుంచి 2 ఏళ్ళు అయిపోయింది. ప్రభుత్వం మీద ఎంతో కొంత కోపతాపాలు వస్తున్నాయి. ప్రతిపక్షం మీద పోరాడే తత్వం పోరాడుతున్నారు, కదిలిస్తున్నాడు జనాన్ని. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారిని భారీగా ఓడించేసినారు కదా, అప్పుడేమనిపిస్తుంది, మరి అంత భారీగా ఆయన ఓడించుకుని ఉంటే బాగుంటుందేమో అనే చిన్న సానుభూతి అన్ని కలిపి వస్తున్నాయి ఇప్పుడు ఈయన. ఇక్కడ ఆటోమేటిక్ గా ఆయనకి ఆ గ్లామర్ ఉంటుంది. ఒరిజినల్ గా ఆయన గ్లామర్ అది. అదనంగా ఇప్పుడు ఆయన అరెస్ట్ ఆయన పోయినాడు. ఆయన పాటికి ఆయన వదిలేస్తుంటే ఆయన పాటికి ఆయన పోయేసి వచ్చుంటాడు, జనం వచ్చుంటారు, అయిపోయింది. దానివల్ల 100 రూపాయల ప్రయోజనం అనుకుంటే మీరు అడ్డుకోవడం, 8 మంది పెడతాం, 9 మంది పెడతాం వెహికల్స్ అని షరతులు పెట్టడం వల్ల ఆ గ్లామర్ 1000 రూపాయలుగా మరి 100 రూపాయలు ఉన్న గ్లామర్ 1000 రూపాయలు మార్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు షరతులు పెట్టద్దని నమ్మను. వివిఐపి వినప్పుడు షరతులు ఉండాల్సిందే. ఆ షరతులు ఆ ప్రోగ్రాం సాఫీగా జరగడానికి, మీకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఉండేట్టుగా ఉండాలి. అంతే తప్ప దాన్ని డిస్టర్బ్ చేసుకొని ప్లేరప్ అయిపోయి ప్రభుత్వానికి అందరికీ నొప్పి వచ్చేట కలిగించకూడదు. కాబట్టి మన షరతులు పెట్టేది పీస్ ప్రోగ్రాం జరిపోవడానికి, పీస్ఫుల్ గా జరిగిపోవడానికి తప్ప సమస్య కొని తెచ్చుకోవడానికి కోసం కాదు. ప్రభుత్వం సమస్యను కొని తెచ్చుకుంటా ఉంది. గతంలో జీవో నెంబర్ 1 వచ్చింది, జగన్మోహన్ గారు చెప్పారు ఇరుకు సందుల్లో పెట్టకూడదు పర్మిషన్. అప్పుడు ఏం మాట్లాడారు, ప్రజాస్వామ్యం, కూలీలు అన్ని మాట్లాడినారు. ఇప్పుడు ఆయన పోతామంటే మనం అడ్డుకుంటాం, మీరు చెప్తారా ఇన్ని వెహికల్స్ వస్తారని చెప్పలేరు. కాబట్టి వివిఐపి భద్రతకు అంటే గట్టిగానే చెప్పారు కదా సార్, ములాఖత్కు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాము, ఒకవేళ కనుక పర్మిషన్స్ సంబంధించి మీరు ఏమైనా ఉల్లంఘించినట్లయితే కేసులు పెడతాము, చర్యలు తీసుకుంటామని కూడా ముందుగానే చెప్పారు వాళ్ళు. ముందే చెప్తారు, ముందే చెప్పడం వల్లనే ప్రచారం ఎక్కువయ్యేది. ముందే చెప్పుకున్నా అంటే ఇంత ప్రచారం జరగదు కదా. ఆయన పాటికైనా వెళ్ళొచ్చుండేవాడు. వాళ్ళు వైసీపీ ఒకరే ప్రచారం చేసి జగన్ అన్న వస్తాడు రండి రండి అని వాళ్ళే చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం 2 చెప్పింది. వాళ్ళు డైరెక్ట్ గా రమ్మన్నారు, వీళ్ళు ఇండైరెక్ట్ గా రావద్దని రమ్మన్నారు. అంటే సార్ ఇప్పుడు ఎందుకు వద్దనుకున్నారో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో ఓకే, ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు. కానీ ఈ రోజున పరిస్థితి చూస్తుంటే 2 ఏళ్ళు మాత్రమే అయ్యింది కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇప్పుడు వస్తున్న ఈ బ్రహ్మరథానికి కావచ్చు, లేకపోతే జగన్ వెంట నడుస్తున్న ఈ జన సందోహాన్ని చూస్తుంటుంటే ఏంటి ఇంత మార్పు ఎట్లా కనిపిస్తోంది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మార్పుకు కారణం ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒరిజినల్ కెపాసిటీ. భారీ ఎత్తున ఓడిపోయినప్పుడు కూడా 40% ఓట్లు ఆయనకు ఉండడం, ఆయన ఈ కాలంలో భారీ ఎత్తున పోరాటాలు, ప్రజలతో మమేకమై ఆందోళన చేయడం ఒక కారణం. అంటే నిలబడతాడు జగన్. ఇంత భారీ ఓటమైతే ఇంక 2 ఏళ్ళు అయితే ఏమవుతుంది, 2 ఏళ్ళు జరిగితే ఓడిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈయన నిలుస్తాడా నిలవడా, ఈయన రాజకీయాల్లో ఉంటాడా, ఇన్ని చర్చలు నడుస్తుండేది 2 ఏళ్ళు. ఆయన 2వ రోజు నుంచి మళ్ళీ గెలుస్తాను, నీ మీ సంగతి తెలుస్తానని ఆయన అనడం, ఆయన వస్తే మళ్ళీ రాష్ట్రం పరిస్థితి నీళ్ళు అనడం, ఇద్దరు ఒకే మాట. మేము వస్తాం కొడతామని జగన్, వస్తే ఏమవుతాడని ఇండైరెక్ట్ గా వాళ్ళు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భారీగా ఓడిపోయినా 2వ రోజు నుంచే మొండిగా ముందుకు వస్తున్నాడు. అది కొన్నంత అండ పార్టీ శ్రేణులకి నిలబడ్డారు. అధికార పార్టీ కొన్ని తప్పుల మీద తప్పులు చేస్తా ఉంది, పరిపాలన పరంగా, రాజకీయ పరంగా. అవి తోడవుతున్నాయి. ఈ 2 కారణాలు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక వాతావరణం వచ్చేసింది. 2029లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు ప్రజలు నిర్ణయిస్తారు, కానీ సొసైటీలో మాత్రం మళ్ళీ జగన్ వస్తాడు అని ఇమేజ్ మాత్రం తెప్పించాడు జగన్. ఆయన తెప్పించిన దానికి కొన్ని రోజులే, మొదట 6 నెలలు ఆయనే మాట్లాడుతూ వచ్చాడు, మేము వస్తాం 5 ఏళ్ళు కళ్ళు మూసి తెరిచిపోతూ వచ్చేస్తున్నాడు. అప్పుడు అంత ఇమేజ్ రాలా. వీళ్ళు ఎప్పుడైతే జగన్ వస్తే పరిస్థితి ఏంది అన్నారంటే, ఓ కరెక్ట్, వీళ్ళు కూడా గెస్ చేస్తున్నారు, ఇక్కడ జగన్ రావడం పక్కా అనే అభిప్రాయంకి వచ్చేసారు. వస్తాడో రాడో 29 ప్రజలు నిర్ణయిస్తారు. బట్ జగన్ అని రావడం అనేది పక్కా అనే మాట మాత్రం అందరిలో ఉంది. దాని ఎఫెక్ట్ సహజంగా ముందే ఆయన గ్లామరస్ పర్సనాలిటీగా మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, ఇంకా గెలుస్తాడనే వాతావరణం వచ్చింది అనుకోండి, ఇంకా అది కొంచెం పెద్దది అవుతుంది. ఈ 2 కారణాలు అయితే ఫాలోయింగ్ వస్తుంది. ఈ ఫాలోయింగ్ ఇట్లా ఉంటే ఆయన వాళ్ళ పార్టీ ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంది. సార్ ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు గారిని ఆ కమిటీ పిలిచిన తర్వాత, ఆ నేపథ్యం తర్వాత అఖిలప్రియ గారికి కూడా పిలుపు వచ్చింది. సో అహోబిలం తలనీలాల టెండర్స్కి సంబంధించి భర్త భార్గవ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు, ప్రతి దాంట్లోనూ జోక్యం చేసుకుంటున్నారు, ఇలా కనుక చేసుకుంటే కాస్త అసంతృప్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తగు చర్యలు తీసుకోబడతాయి అంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాస్తవం అయి ఉండే అవకాశం ఉందా? ఏమై ఉంటుందో తెలియదు, చెప్తున్నారు కదా, అలాంటిది ఏదన్నా ఉంటే నేనే చెప్తా, బోండా గారిని పిలిచిన తర్వాత నన్ను పిలవడం వల్ల ఇటువంటి ఫేక్ ప్రచారం జరుగుతోంది, ఇలాంటిది ఏది లేదు అంటున్నారు. భూమా అఖిలప్రియ గారు వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు, కొంచెం ఫెరోషియస్ లీడరు, బాగా ఫైటర్గా ఉంటుంది, మాట తీరు కూడా కటువుగా ఉంటుంది, కఠినంగానే వ్యవహరిస్తుంటుంది ఆమె. బట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వాళ్ళ పార్టీలోనే సమస్యలు ఉన్నాయి, అక్కడక్కడ విమర్శలు వస్తున్నాయి.
వాళ్ళ హస్బెండ్ వివిధ ఈ సందర్భంలో జోక్యం చేసుకుంటారని ఆమె ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆమె కాదని స్టబన్ గా మాట్లాడుతూ ఉంది. ఆమె ఈ కలవడం వల్ల అఖిలప్రియ గారు అన్నట్టు బోండమ్మ గారిని కలవడం ఇక్కడ ఈ పాయింట్ ఈ కలయికి కూడా ఏమన్నా క్రమశిక్షణ కింద వచ్చేస్తుందా అనే చర్చ వస్తుంది. అదేం కాదు నేనే చెప్తాను అంటున్నారు. కానీ అఖిలప్రియ గారు ప్రాతినిధ్యం వస్తున్న ఆలగడ్డలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పట్ల ఒక నెగిటివిటీ అనేది వచ్చింది అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు. కానీ వాళ్ళకి అనుకూలంగా పత్రికలుగా ఉండేవాళ్ళు రోజుకు ఒక ఎమ్మెల్యే గురించి రాస్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దండి, వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దని హెచ్చరికలు రోజు చేస్తున్నాడు. వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతే ఇంక నీకు సీట్ అని అర్థం కదా. రెండు, సదరు పత్రికల్లోనే రోజుకు ఒక ఎమ్మెల్యే పైన అవినీతి ఆరోపణలు పేరు పెట్టకుండా రాస్తున్నారు. ఈ టైంలో ఎవరు వచ్చి కలిసినా అందుకే ఉంటారని ఎవరు అనుకుంటారు. అఖిలప్రియ గారి విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ అఖిలప్రియ గారు కలిసినా ఎవరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బోండమ్మ గారు మరుసటి రోజు కలిసి నన్ను కూడా ఆ ఖాతాలు వేసేసినారు అని నిన్న. బోండమ్మ ఖాతా తర్వాత మీరు రోజు ఇట్లాంటి వ్యవహారాలు ప్రభుత్వం మీద రావడం, చంద్రబాబు గారు వన్ టైం ఎమ్మెల్యేగా సెటిల్ అవ్వద్దండి అని చెప్పి హెచ్చరించడం, మీ పత్రికల్లోనే రాయడం వల్ల ఎవరు కలిసినా అందుకే కలిసి ఉంటారని అనుకుంటారు. కాబట్టి అలగడ్డలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కానీ బట్ ఇట్లాంటి వాతావరణం అనేది తెలుగుదేశంలో బలంగా ఉంది. అండ్ మరోపక్క ఒక 45 days ప్రోగ్రామ్ చేపట్టింది కూటమి ప్రభుత్వం. డోర్ టు డోర్ వెళ్ళాలి, అసలు ఆ ప్రజలకు వీళ్ళు ఏం చేశారు, సంక్షేమ పథకాలు కావచ్చు ఏం చేశారు అనేది ప్రజలకు వివరించాలి, కేంద్ర సాయాన్ని కూడా గుర్తు చేయాలి. వెళుతున్న క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలకి సంబంధించి గట్టిగానే పడుతున్నాయట ప్రజల నుంచి. మా దగ్గర రోడ్లు లేవు, సో కొలికిపూడికి వినతి పత్రం అందించడం కూడా మనం చూసాం. ఏంటి సార్? ఖచ్చితంగా ప్రజల దగ్గర ప్రజల సమస్యలు వస్తాయి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం మంచిది, ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచిది. ప్రజలు నేరుగా చెప్పడానికి, వాళ్ళకి అర్థం కావడానికి ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది, ప్రజలకు కూడా నేరుగా చెప్పడానికి పనికి వస్తుంది. మంచి సాంప్రదాయమే. ఖచ్చితంగా వాళ్ళు ఆడ వస్తున్న దాన్ని వస్తున్నట్టుగా తీసుకొని దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే వాళ్ళకే మంచిది. అలా కాకుండా దాన్ని నెగిటివ్ గా తీసుకున్నారంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒకటి ఎవరు అడుగుతారు ప్రజలు? ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తారు, ప్రభుత్వాన్ని అడుగుతారు, నిలదీస్తారు అవసరమైతే. ఎందుకంటే సమస్య వాళ్ళ దగ్గర పరిష్కారం అవుతుంది కాబట్టి. ఇట్లాంటి రాకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి, వస్తాయి. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి ఒకటి, ఇచ్చిన హామీలు చాలా అమలు కాలేదు ఒకటి. కాబట్టి వీటన్నిటిని ప్రజలు అడగడం సహజం. అలా అడిగితేనే వాళ్ళకు కూడా మంచిది, రియాలిటీ తెలుస్తుంది. కాబట్టి 45 రోజుల ప్రోగ్రాం వాళ్ళు ఎందుకు ఇచ్చినా ప్రజలు మన ప్రభుత్వం పట్ల ఏమనుకుంటున్నారో తెలియడం అంటే ఖచ్చితంగా ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కనిపిస్తా ఉంది, లోకల్ సమస్యల పరిష్కారం కావట్లేదు, ఇచ్చిన హామీల అమల్లో లోపాలు ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి, లేకపోతే మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడుతున్నామనే కాదు కదా సార్, తెలుస్తోంది కదా సూపర్ 6 ఏమైంది. అదే నేను అంటుంది, మీరు వాళ్ళకి ఆ సమస్యలు ఉన్నాయంటున్నారు. ఉంటే ఇప్పుడు పోతే ఏమో అర్థం అవుతుంది. మేము సూపర్ 6, సూపర్ హిట్, సూపర్ బంపర్ హిట్ అని పాటలు పాడుకుంటున్నారు కదా రోజు. ఇప్పుడు అడిగి పోయినాక అర్థం అవుతుంది అది ఎంత సూపర్ హిట్ అయిందని. వాళ్ళు కదా లబ్ధిదారులు కదా చెప్పాలి. ఒక దాంట్లో ఫెయిలియర్ అయిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గడప గడప పోతే సంఘంలో డైరీ పెట్టుకున్నట్టు ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకునేవారు. మా జగన్ అన్న నవరత్నాల హామీలు ఇచ్చినాడు, నెంబర్ 1 పెన్షన్ ఇచ్చాడా లేదా టిక్ ఇట కొట్టుకుంటా వచ్చినారు. ఇప్పుడు మేనిఫెస్టో ఎవరు తీసుకోవాలి తెలుగుదేశంలో అంటే అర్థం ఏంటి? ఆ మేనిఫెస్టో అమలు చేయలేదనే కదా. తీసుకొని పోవాలి కదా. మా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇది చెప్పాడు చూడండి, దీంట్లో మొదటిది, రెండోది, మూడోది చదవడం అయిపోతుంది. ఎందుకంటే చాలా పేజీలు ఉన్నాయి. జగన్ గారిది అయితే నవ రత్నాలు 4-9, ఇది చాలా పేజీలు ఉన్నాయి. ఆ పేజీలు చదివేసరికి మొదటిది ఏదో మర్చిపోతారు ప్రజలు. కాబట్టి ఈ మేనిఫెస్టో తీసుకొని వెళ్ళట్లేదంటేనే మేనిఫెస్టో అమలు చేయాలని అర్థం. కాబట్టి ఆ ఇబ్బంది వాళ్ళకు ఉంటాయి, అవి వస్తాయి. కొంచెం భూమి మీదకి వస్తారు. పైన ఉపన్యాసం చెప్తున్నారు, అయిపోయింది అంత బ్రహ్మాండంగా ఉంది, 80% సంతోషం ఉన్నారు. అవన్నీ ఇప్పుడు ఎంత శాతం సంతృప్తి ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి మంచిది, ప్రజలకు మంచిది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు గారే చెబుతున్నారుగా. అవినీతి పెరిగిపోయిందని దాంట్లో డౌట్ ఎందుకు? ఇప్పుడు రోజు మీరే చెప్తున్నారు కదా, ముందు ఇప్పుడు ప్రస్తావించినట్టు అధికార యంత్రాంగం, అదేవిధంగా ఎమ్మెల్యేలు అవినీతి ఇచ్చవిడి తయారవుతుందని మీ పత్రికలు రాస్తున్నాయి. వన్ టైం ఎమ్మెల్యేగా ఉండొద్దని మీరు చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఏం కావాలి అవినీతి జరిగింది అనడానికి? కాబట్టి మీ ఎమ్మెల్యేలే అదే కొలకపూడి శ్రీనివాస గారు ఇట్ట బహిరంగ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు. ఇంతమంది మాట్లాడుతున్నారంటే జరిగి ఉంటేనే కదా. కాబట్టి భారీ ఎత్తున జరిగింది కాబట్టి మాట్లాడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారంటే అది పరాకాష్ఠకు చేరుకున్నట్లు లెక్క. అండ్ మరొక అంశం సార్, రాజధానికి సంబంధించి ఏదైతే ఉందో అది సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అన్నారు. కానీ ఇప్పుడు ఖజానాలో నుంచే డబ్బులు తీసే పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు. మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కరుణ గారు బేసిక్ గా మీరే అబద్ధాలు చెప్తే ఎట్లా? ఇప్పుడు కొత్తగా తీసేది ఎందుకు? పెట్టిన 12,000 కోట్లు ప్రభుత్వం పెట్టింది కదా. ఇప్పుడు పెట్టిన 12,000 కోట్లు ప్రభుత్వం పెట్టింది. 12 రూపాయలు కూడా ఎక్కడ బయట నుంచి రాలేదు. కాబట్టి ఇప్పుడు 300 కోట్లు కొత్తగా తీసేది లేదు. ఇప్పుడు వరకు పెట్టిన ప్రతి పైసా ప్రభుత్వం నుంచి పెట్టిందే. కాబట్టి ప్రపంచ బ్యాంక్ అప్పులు అట్లాంటివి ఏమన్నా ఉంటే కొత్తగా బయట నుంచి వచ్చాయి. అది అప్పు రూపాయలు వచ్చినాయి, ఆదాయ రూపాయలు. సెల్ఫ్ అనేది తనకు తాను సృష్టించుకుని, తనకు తాను అంటే తనకు తాను అప్పులు తీసుకోవడం కాదు. ఆ ప్రాంతం నుంచి సృష్టించిన, ఆ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 1 రూపాయి సృష్టించలా. పెట్టిన ప్రతి ఖర్చు 12,000 కోట్లు పెట్టారు, అది ప్రభుత్వం పెట్టింది లేదా అప్పులు తీసుకొచ్చింది తప్ప అమరావతి నుంచి రాదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అనేది అది ఊరికే అర్థం పర్థం లేని వాదన, అదేమి కాదు అనడానికి బడ్జెటే పెద్ద ఉదాహరణ. బడ్జెట్ లో పైవాళ్ళ కేసు గారు ఏమన్నారు లాస్ట్ బడ్జెట్ లో? ఇది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అని ఆల్రెడీ నిరూపించుకునేసింది అన్నాడు. పక్క పేజీలో 6,000 కోట్లు కేటాయిస్తున్నాను చెప్పాను. కాబట్టి బేసిక్ గా అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని కాదు. ఖచ్చితంగా దాంట్లో పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలే భరించాక తప్పదు. ఇప్పటివరకు భరించారు, భవిష్యత్తులో కూడా అదే భరించాలి. సార్ ఫైనల్ గా చెప్పండి, సాయికృష్ణ కేసులో నా సమ్మతి లేకుండానే ఉపసంహరించుకున్నట్టుగా పిటిషన్ వేశారు అంటూ తల్లిగారు చెప్తున్నారు. నిజానికి ఇది అసహజం. నిజంగా వాళ్ళ మదర్ పైన తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. రాజకీయ ఒత్తిళ్లు, మానసిక ఒత్తిళ్లు, కొడుకు కోల్పోయింది, పేద కుటుంబం, ప్రతిపక్షాలు, అధికార పార్టీ, మీడియా. ఆమె ఎప్పుడప్పుడు ఏం చేస్తుందో తెలియనంత పరిస్థితికి వెళ్ళిపోతుంది. పేద కుటుంబం కదా. అంటే ఆమె ఇచ్చే స్టేట్మెంట్ల కన్నా ఆ కేసుగా నడవాలి. ఆమె ఉపసంహరించుకున్నంత కేసు ఆగదు, లాకప్ డెత్ కదా, కొనసాగుతుంది. కాబట్టి ఆ విషయంలో రోజుకు ఒక వార్త వస్తుంది. ఇది ఒత్తిడి జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది. ఎవరెంత చేస్తారో తెలియదు కానీ ఇంకా కొన్ని రోజులు గందరగోళం ఉంటుంది. మరో న్యాయవాదిని పెట్టుకోవడానికి ఎన్ఓసి కూడా ఇవ్వడం లేదు అంటూ ఆమె బాధపడుతున్నారు సార్. ఖచ్చితంగా ఈ ఇంకోళ్ళు ప్రజా ప్రయోజనాలు వేస్తారు. బేసిక్ గా నేను నమ్ముతుంది ఏంటంటే ఈ కేసుగా నడిచి దోషులు శిక్షించబడితే ప్రభుత్వానికి మంచిది. అయితే ప్రభుత్వం మీద విశ్వాసం గడబోతుంది. అటు ఇటు కాకుండా కేసు పోయిందని వీళ్ళు మేనేజ్ చేశారు అనుకునేస్తారు. అంటే కేసుకి ఇదేం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత కేసు కాదు కదా. కంగారు ఎందుకు? ఎవరో మధ్య తప్పు చేసిన వాళ్ళు పోతారు. అట్లా పోయి బోన్లో నిలబెడితేనే మీ గౌరవం పెరుగుతుంది. లేకపోతే అనవసరంగా అది సద్దు మరిగింది అనుకోండి, ఎక్కడో వీళ్ళు మేనేజ్ చేసినారు, బెదిరించారని చెడ్డ పేరు మీకు వస్తుంది. కాబట్టి కేసుగా నడిచి దోషులు తేలాలి, శిక్ష పడితే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.